మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి లేవియా కాండము 20వ అధ్యాయం 22 నుంచి 27వ వచనం వరకున్న వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. 22వ వచనమును చదువుకుందాం. కాబట్టి మీరు నివసించున్నట్లు నేను ఏ దేశమునకు మిమ్మల్ని తీసుకొని పోవచ్చున్నానో ఆ దేశము మిమ్మును కక్కివేయకుండునట్లు మీరు నా కట్టడలన్నిటినీ నా విధులన్నిటినీ అనుసరించి నడుచుకొనవలెను. దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు లేవియా కాండము 20వ అధ్యాయం 22 నుంచి 27 వచనాలను మనం చూసినప్పుడు దేవుడు ఇశ్రాయేలీలను హెచ్చరిస్తూ ఉన్నారు. దేవుడు ఇశ్రాయేలీలను ఏ విషయంలో హెచ్చరిస్తున్నారంటే, ప్రధానంగా ఇశ్రాయేలీలు వాగ్దాన భూమి అయిన కనాను దేశంలో ప్రవేశించిన తరువాత ఆ కనాను దేశంలో ఇశ్రాయేలీల కంటే ముందుగా ఉన్నటువంటి అన్యులైనటువంటి హిత్తీయులు, పెరజ్జీయులు, అమోరీయులు, యెబూసీయులు వంటి జనాంగము ఎవరైతే ఉన్నారో వారి ఆచారములను ఇశ్రాయేలీలు నేర్చుకోకూడదు. వారి ఆచారములను బట్టి ఇశ్రాయేలీలు ప్రవర్తించకూడదు. ఒక మాటలో చెప్పాలంటే, కనాను దేశంలో ఇశ్రాయేలీలు అడుగుపెట్టిన తరువాత ఇశ్రాయేలీలకు ఆ కనాను దేశంలో ఎవరైతే ఉన్నారో, ఇశ్రాయేలీల కంటే ముందుగా కనాను దేశంలో ఎవరైతే ఉన్నారో వారి పద్ధతుల ప్రకారము దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు మరి ఏ రోజు ప్రవర్తించడానికి వీల్లేదు. మరి కనాను దేశంలో ఇశ్రాయేలీల కంటే ముందున్నటువంటి జాతుల వారు ఎవరైతే ఉన్నారో వారి ఆచారములను బట్టి జీవించకూడదు. వారి పద్ధతులను బట్టి, లేదంటే వారు బలులు అర్పించేటటువంటి అన్య దేవతలకు వారు చేసేటటువంటి విగ్రహారాధన వంటి హేయమైన క్రియలు దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు కనాను దేశమును స్వాధీనపరుచుకున్న తర్వాత పొరపాటును కూడా చేయకూడదు. దేవుడు దానిని ఎంతమాత్రం కూడా సహించడు, దానిని ఆయన తేలికగా తీసుకోడు. ఆ తర్వాత మనం చదివినప్పుడు ప్రభునందు ప్రియమైన వారులారా, దేవుడు స్పష్టంగా కొన్ని విషయాలను చెబుతున్నాడు. నేను మిమ్మును కక్కివేయకుండా ఉండాలంటే మీరు ఆ జనుల యొక్క ఆచారములను బట్టి నడవకూడదు. వారు చేసిన క్రియలను బట్టి నేను వారిని అసహ్యించుకున్నాను. మీరు కూడా అదే పని చేస్తే నేను మిమ్మల్ని కూడా అసహ్యించుకుంటాను, కక్కివేస్తానని చెప్పి దేవుడు ఇశ్రాయేలీలను హెచ్చరిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన సత్యం ఉంది. అదేంటంటే కక్కివేయుట. కక్కివేయడం అంటే ఏంటి? ఏదైనా సరిగ్గా జీర్ణం కానప్పుడు, మనం ఏదైనా ఆహారం తీసుకుంటే అది సరిగ్గా జీర్ణం కానప్పుడు ఏం జరుగుతుందంటే మరి వాంతి వస్తుంది. వాంతి వచ్చినప్పుడు మనం కడుపులో ఉన్నటువంటి అరగని ఆహారం ఏదైతే ఉందో దాన్ని ఏం చేస్తాం? నోటిలోనికి తెచ్చుకొని కక్కివేస్తాం. అది కక్కివేసినప్పుడు మనము తినేటప్పుడు ఆ ఆహారము వేరే రూపంలో ఉంటుంది, మన కంటికి వేరే విధంగా కనబడుతుంది. తినడానికి మరి అనుకూలంగా ఉంటుంది కాబట్టి దాన్ని మనం తింటాం. అది కడుపులో అరగకుండా మనం దాన్ని కడుపులో నుంచి బయటకు కక్కివేసినప్పుడు, దాన్నే చూసినప్పుడు మనకు ఎంతో జుగుప్స కలుగుతుంది. మనం తీసుకున్న ఆహారమే అది. దాన్నే మనం కక్కివేస్తే దాని వాసన, దాని యొక్క స్వరూపం చూసినప్పుడు మనకెంతో జుగుప్స కలుగుతుంది. ఆ కక్కిన దాన్ని మరలా తిరిగే స్వభావం మనలో ఉండకూడదని
పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇశ్రాయేలీలు కూడా అలాంటి పనులు చేయకూడదు. దేవుడు అన్యారాధనను, అన్య దేవతలకు చేసే విగ్రహారాధనను పూర్తిగా అసహించుకునేవాడు. అవి చేసిన జనులను ఆయన అసహించుకున్నాడు, వెళ్ళగొట్టాడు. ఆ కోవలోనికి ఇశ్రాయేలీలు రాకూడదు అనేది దేవుని యొక్క ఉద్దేశం. మనం కూడా ఆ కోవలోనికి వెళ్ళకూడదు. అన్య దేవతలను ఆశ్రయించడం, అన్య పద్ధతులను ఆశ్రయించడం, అన్య విగ్రహాలకు నమస్కరించడం, అన్యుల పద్ధతులు, అన్యుల ఆచారములు, అన్యుల మొక్కుబళ్ళు, అన్యుల బలులు, ఇలాంటి పనులు మనం చేయకూడదని దేవుని యొక్క వాక్యం ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మనము వాక్యానుసారంగా జాగ్రత్త కలిగి భయభక్తులతో నడుచుకొనుట మంచిది. ఆ తర్వాత రెండో విషయం దేవుడు ఏమని చెబుతూ ఉన్నారంటే, అపవిత్రమైనటువంటి జంతువులను, పవిత్రమైన జంతువులను, అపవిత్రమైన పక్షులను, పవిత్రమైనటువంటి పక్షులను దయచేసి విభజించాలి. ఈ విభజన లేకపోతే అపవిత్రత అంటుకునేటటువంటి ప్రమాదం ఉంది. దేవుని వాక్యం చెబుతూ ఉంది, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, చీకటికి వెలుగుతో ఏమి పొత్తు, విశ్వాసికి అవిశ్వాసితో పాలెక్కడిది. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఈ విభజన చాలా అవసరం. ఎందుకంటే ఆదికాండము 1వ అధ్యాయంలోనే మనం చూస్తాం, ప్రారంభ వచనాల్లో ఆయన విభజిస్తూ వచ్చాడు. పగటిని, రాత్రిని, ఆ తర్వాత భూమిని, ఆకాశమును, మరి ఆరిన నేలను, నీటిని ఆయన విభజించాడు, ప్రత్యేకించాడు. అలాగే ప్రభునందు ప్రియమైన వారలారా, మత్తయి సువార్త 20వ అధ్యాయం 1-13 వచనాల్లో గల బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలని ఆయన విభజించబోతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, దేవుని యొక్క విభజనకు వచ్చేసరికి మత్తయి సువార్తలో కూడా కొండ మీద ప్రసంగంలో చెబుతూ 7వ అధ్యాయంలో ప్రభువా ప్రభువా అని పిలిచేటటువంటి వారు, నామకార్థకంగా ఉంటూ వేషధారణ కలిగి జీవించేవారు, నిజమైన భక్తితో విశ్వాస జీవితమును జీవించే వారిని కూడా ఆయన విభజించబోతూ ఉన్నాడు. మాత్రమే కాదు, మత్తయి సువార్తలో మనం చదివినప్పుడు 22వ అధ్యాయమును మనం చదవగా మొదటి వచనం నుండి కూడా ప్రభునందు ప్రియమైన వారలారా, మరి పెండ్లి వస్త్రము ఉన్నవారిని లేని వారిని కూడా ఆయన విభజిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం. మత్తయి సువార్త 22వ అధ్యాయం మొదటి 14 వచనాల్లో ఈ విషయాన్ని చూస్తాం. అంత మాత్రమే కాదు, ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మత్తయి సువార్త 25వ అధ్యాయం 31-46 వచనాల్లో కూడా ఆయన గొర్రెలను, మేకలను విభజిస్తున్నట్లుగా మనం చూస్తాం. ఈ విభజన అనేది ఉంటుందండి. దేవుడు విభజిస్తాడు. మొదటి కీర్తనలో మనం చూసినప్పుడు అక్కడ కూడా విభజన ఉంటుంది. ఆ విభజన గురించి చదువుకుందాం చూడండి. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. న్యాయ విమర్శలో దుష్టుల్ని, నీతిమంతులను ఆయన విభజించబోతూ ఉన్నాడు. పాపులను, పరిశుద్ధులను ఆయన విభజించబోతూ ఉన్నాడు. ఎవరు పరిశుద్ధులు? ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తంలో కడగబడిన వారు పరిశుద్ధులు. ఎవరు పవిత్రులు? ప్రభువైన యేసుక్రీస్తు వారిని స్వంత రక్షకునిగా అంగీకరించి ఆయన రాజ్యం కొరకు కనిపెట్టుకొని జీవించుచున్నటువంటి వారు పరిశుద్ధులు, పవిత్రులు. దేవుని యొక్క వాక్యమునకు లోబడుతూ అనుదినము వాక్యం చేత ఉదక స్నానము చేయుచున్న వారు పరిశుద్ధులు, పవిత్రులు. ఇలాంటి పరిశుద్ధులను, పవిత్రులను, పాపులను ఆయన వేరు చేయబోతూ ఉన్నాడు. పరిశుద్ధులను, పాపులను వేరు చేసి, పాపులనగా ప్రభుని ఎరుగని వారు, పాపములను ఒప్పుకొనని వారు, మారు మనసు బాప్తిస్మ అనుభవం లేనివారు, వీరు నిత్య నరకాగ్ని గుండమునకు అప్పగించబడబోతున్నారు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఈ విభజన దేవుడు చేయబోతూ ఉన్నాడు. ప్రభుని ఎరిగిన వారిని ఎరగని వారిలో నుండి ఆయన వేరు చేయబోతూ ఉన్నాడు. ఎరగని వారు నరకంలో పడవేయబడతారు. యుగ యుగాలు నరకాగ్నిగుండం.
ఎరిగిన వారు పరలోక రాజ్యంలో ఉంటారు. మరి ప్రభువుని ఎరిగిన వారమని చెప్పుకొనుచు ఎరగని వారుగా ఉన్నారే, వారి పరిస్థితి మరీ భయంకరం. కాబట్టి దేవుడు విభజించబోతూ ఉన్నాడు. ఆయన ఆ పని చేసే లోపల ఈ లోకంలో ప్రాణముండగానే మనం ఏం చేయాలంటే, మన అపవిత్రమైనటువంటి కార్యములు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే విడిచిపెట్టేయాలి. ప్రభునందు ప్రియమైన సహోదరుడా, సహోదరి, నువ్వు కనానులోనికి అడుగుపెట్టిన తర్వాత ఈ విభజన ఖచ్చితంగా చేయాలి ఇశ్రాయేలు అని చెప్పి దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. అపవిత్రమైన జంతువులు, పవిత్రమైన జంతువులు, అపవిత్రమైన పక్షులు, పవిత్రమైన పక్షులు, నేల మీద ప్రాకే వాటిలో అపవిత్రమైనవి, నేల మీద ప్రాకే వాటిలో పవిత్రమైనవి అని చెప్పి దేవుడు ఎలాగైతే చెబుతున్నాడో ఆ విధమైనటువంటి విభజన ఖచ్చితంగా ఉండాలి. ఈ రోజున ఈ లోకంలో మనం జీవిస్తూ ఉండగా ఈ విభజన ఉండాలి. మనము అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు. ఈ యొక్క లోకమును స్నేహించి లోకస్తులతో, శరీరానుసారులతో మనం జోడుగా ఉండకూడదు. అలా జీవించినప్పుడు రేపు న్యాయ విమర్శలో దేవుడు ఏం చేయబోతున్నాడంటే, దుష్టులను, ఆ తర్వాత నీతిమంతులను, పాపులను, నీతిమంతులను ఆయన ప్రత్యేకించబోతున్నాడు అనే విషయాన్ని మనం చూశాం. మేకలను, గొర్రెలను ఆయన విభజించబోతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనము ఏ గుంపులో ఉంటామనేది ఒకసారి ఆలోచన చేయాలి. అంత మాత్రమే కాదు, పురుషుని యందేమే గాని, స్త్రీ యందేమి గాని, కర్ణపిశాచి గాని, సోది చెప్పడం గాని, ఇలాంటి పనులు చేసేటటువంటి వారు ఉన్నా, అలా సోది చెప్పడానికి, లేదంటే ఈ మంత్రాలు చెప్పడానికి అవసరమైనటువంటి ఆ దురాత్మ వీరిలో ఉన్న ఖచ్చితంగా అట్టివానికి మరణశిక్ష ఉంది. వారు రాళ్లతో కొట్టబడి చంపబడాలని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. మనం చూస్తూ ఉన్నాం దేవుని యొక్క చట్టము, దేవుని యొక్క న్యాయము ఎంత ఖచ్చితంగా కఠినంగా ఉంటుంది అనే విషయాన్ని. కనుక ప్రభునందు ప్రియమైన వారలారా, కనానులో అడుగుపెట్టిన తరువాత అన్య పద్ధతులు, అన్య జనాంగపు ఆచారములు వద్దు, పాటించకూడదు. వాటికి దూరంగా ఉండాలి. 2, కనాను దేశంలో అడుగుపెట్టిన తర్వాత విభజన ఉండాలి, ప్రత్యేకత ఉండాలి. మరి పవిత్రమైనవి, అపవిత్రమైన విభజించబడాలి. 2 కలిసి ఉండకూడదు. ఆ తర్వాత 3, ఈ కర్ణపిశాచి, మాంత్రిక శక్తులు కలిగిన వారిని ఆశ్రయించడం, అలాంటి ఆత్మలు కలిగి ఉండడం గనక జరిగితే అట్టి వారిని ఏం చేయాలి? రాళ్లతో కొట్టి చంపాలి. దేవుడు పరిశుద్ధతను ఎంతగా కోరుకుంటున్నాడు, పవిత్రతను ఎంతగా కోరుకుంటున్నాడో ఒకసారి ఆలోచన చేయండి అమ్మా. అయ్యా, కనానులో ప్రవేశించిన తర్వాత ఇశ్రాయేలీలు తమకు నచ్చినట్లుగా ఉండడానికి వీల్లేదు. దేవుడు విధించిన కట్టడలను బట్టి, ధర్మశాస్త్రమును బట్టి జీవించాలి. ఈ లోకంలో కూడా విశ్వాసులమైన మనం అన్నీ చేయడానికి స్వాతంత్రం కలిగి ఉన్న, అన్నీ చేయతగినవి కావని వాక్యం చెప్తున్న ప్రకారం ఈ వాక్యమునకు లోబడాలి. ఈ వాక్యము చేత మనం కట్టబడాలి. ఈ వాక్యము చేత మనం సంధించబడుతూ ఉండాలి. ఈ వాక్యము చేత మనం బంధించబడాలి. వాక్యమునకు లోబడి జీవించినప్పుడు మనం కూడా ఒక రోజున కనానులో ప్రవేశించి అద్భుతమైనటువంటి స్వాస్థ్యము, మనోహరమైనటువంటి స్థలములలో పాలు పొందుకుంటాం. దేవుడి కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రార్థన. కనికరపూర్ణుడా, స్తోత్రములు. మా ప్రియులను దీవించి దినమంతటి కొరకు సిద్ధపరచమని అనుగ్రహించిన వాక్యాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.